నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అందరికీ దళిత బంధు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్. రైతు బంధుతో రైతుల ఆత్మహత్యలు ఆగాయి. మంత్రి కేటీఆర్. తెలంగాణ సర్కారు భవనాల అద్దె చెల్లించడంలో విఫలం. గుమ్మడిదల మండల తహసీల్దార్ కార్యాలయానికి అద్దె చెల్లించలేదని తాళం వేసిన భవన యజమాని. దళితులతో పాటు అందరికీ 10 లక్షల రూపాయలు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ రేవంత్ రెడ్డి మరియు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బోధన్ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వందల ప్రజలతో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రతి ఒక్కరికి దళిత బంధు హుజురాబాద్ ఎన్నికలకు ముందు రాష్ట్రమంతటా ఇవ్వాలని, అలాగే బీసీ ఎస్టీ మైనార్టీలకు కూడా 10 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున తలారి నవీన్ ఆధ్వర్యంలో మరియు ఫయాజ్, ప్రమోద్, హర్షద్, బాదు, కలీం, అమీన్, బాలకృష్ణ, ముక్రం, ఎస్టీ, బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం అందరికీ అరే 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 కాంగ్రెస్ పార్టీ బీసీ మైనార్టీలందరికీ బీసీ మైనార్టీలందరికీ దళిత బంధు అందరికీ దళిత బంధు అందరికీ
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం फोटो वो बोर्ड दो बोलो ఈ రోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ దళితుల ఓట్ల కొరకు అక్కడ ఉన్న 40,000 ఓట్ల కొరకే ఈ దళిత బంధు ప్రకటించారు. అయినా 40,000 మందికి ఇవ్వక కొంతమందికే ఇస్తా అంటూ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు 12 లక్షల మంది ఉన్నారు. 12 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలి. ఇవి కేవలం మ్యాజిక్లు జిబ్బికులు మాత్రమే. అలాగే ఎస్సీ 30-40 ఏళ్లుగా నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాడుతున్న న్యూ డెమోక్రసీ పార్టీపై పెరిగిన ప్రభుత్వ పోలీసు నిర్బంధం. అందులో భాగంగానే ఈరోజు ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ను గృహ నిర్బంధం చేశారు నిజామాబాద్ 2 టౌన్ పోలీసులు. మిత్రులకు నమస్కారం. గత 3 తరాలుగా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది గిరిజన ఆదివాసీలు అట్లాగే దళిత బీసీ వర్గాలు భూమిని నమ్ముకొని జీవిస్తా ఉన్నారు. అనేక పోరాటాల ఫలితంగా 2006 అటవీ చట్టం రూపొందించడం జరిగింది. 2006 చట్టం పరిధిలో ఈ రోజు లక్షలాది కుటుంబాలు అర్హులు అయినప్పటికీ ఈ రోజు ఆ కుటుంబాలని భూమి నుండి తరిమివేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయ్యా, మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 10 ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చారో, సాగు చేసుకుంటున్నారు, అయినప్పటికీ హక్కు పత్రాలను తీసుకపోయి చెత్త బుట్టిల పడేసి హరితహారం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీ బిడ్డల్ని, గిరిజనుల్ని, బీసీల్ని ఈ రోజు ఈ భూమి నుండి తరిమి వేస్తున్న ఘటనకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ రోజు రేపు ఏదైతే మా దళిత గిరిజన ఆదివాసీ బిడ్డల హక్కుల్ని మీరు కాపాడి పట్టాలు ఇస్తారా, మీరు రాజీనామాలు చేస్తారా అని చెప్పేసి పిలిపించడం జరిగింది. ఈ జిల్లాలో నిన్న గౌరవనీయులు మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే లేకపోవడంతోనే అక్కడున్న తహసీల్దార్ ద్వారా మెమోరాండం ఇవ్వడం జరిగింది. రూరల్ శాసనసభ్యులు గోవర్ధన్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వస్తే అక్కడ లేకపోవడంతో సిరికొండ తహసీల్దార్ గారి ద్వారా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినా 17వ తేదీ ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. అయినప్పటికీ వీళ్ళ సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడము, గృహ నిర్బంధం చేయడము ఇది అప్రజాస్వామిక చర్య, ఇది అన్యాయం, వేధింపుల కిందికి వస్తుందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. మరొక విషయం, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి. అయ్యా, సిరికొండ 532 సర్వే నెంబర్లో హైకోర్టు తీర్పుని ఈరోజు ఫారెస్ట్ అధికారులు అమలు చేయట్లేదు. వీళ్ళ మీద కోర్టు ధిక్కారణ కేసు మీరు పెడతారా, మమ్మల్ని పెట్టమంటారా, వాళ్ళని జైలుకి పంపిస్తారా, లేదంటే మేము కోర్టు ధిక్కారణ కేసు పెట్టి ఫారెస్ట్ అధికారులను జైలుకి పంపాలనా అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అట్లాగే గడుకోలకు సంబంధించి, అంశాన్పల్లికి సంబంధించి కోర్టు వివాదాల్లో ఉన్న కోర్టు డైరెక్షన్లు కూడా పాటించట్లేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం.
కాబట్టి ఈ అక్రమ అరెస్టుల్ని రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పసికూనల్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఘనత ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. Obviously, it's a challenge, and we wanted to do a little bit more than what Gujarat has done or what any other state has done in the country. So we were also discussing on what else to do, what else to dovetail into the same trench. One of the things we decided is, since we are trenching the entire landscape of Telangana anyway for 140,000 kilometers, we said, why don't we also lay a fiber optic cable? Because this tap water is going to go to every house, and this pipeline is going to go to every house. So we might as well, save cost and dovetail and, piggyback on this project and also put in fiber optic cable. Today, again, I'm happy to share with you Telangana Fiber Grid, the project which was dovetailed and which was piggybacking on the Telangana Mission Bhagirath, the drinking water project. Today is almost nearing completion. And once it is done, Telangana will again be one of those rare states, few states, which would be offering a 100 Mbps broadband connection to each and every home. And the possibilities, you guys know better than me, of e-health, e-commerce, e-education, and how much of a drastic change it can bring about in rural hinterland is something that you can only imagine. You're only limited by your imagination. So when it comes to policy making, when it comes to taking up humongous tasks, our Honorable Chief Minister is a man who does not shy away from a challenge. He also took it upon himself as a challenge. Telangana, like I told you, one of the taglines of the Telangana statehood agitation was, I'll say that in Telugu, Neelu, Nidhulu, Niyamakalu. What that means is water, Nidhulu is funds, money, and Niyamakalu is employment. So water was one of the significant, issues as part of the overall Telangana statehood agitation. And our Honorable Chief Minister, having conceptualized a program on drinking water, bureaucracy. So మా బాధ్యత ఎక్కువ, ప్రజలకు మేము జవాబుదారీగా ఉండాలి అన్నప్పుడు ఉంటే మన ప్రోగ్రామ్ మనం ఏదైతే కాన్సెప్చులైజ్, ఇప్పుడు దళిత్ బంధు అన్నారు, దళిత్ బంధు కూడా సీఎం గారు అక్కడితో వదిలిపెట్టారు. ఆయన ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బులు పంచేసి వదిలిపెట్టే మనిషి కాదు. దాని అంతు చూసేదాకా, నిజంగానే ఆ దళిత కుటుంబాలకు లాభం జరిగేదాకా వదిలిపెట్టకుండా చేసే నాయకుడు కేసీఆర్ కాబట్టి నేను ఆ ధైర్యంతో చెప్తున్నాను, ఖచ్చితంగా ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ అని నమ్మకం అందుకే ఉంది నాకు. సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ టు an extent. I think one of the example he said about calling village revenue officials. I was recently in a dinner where someone was telling me that there was an individual who did, I don't remember the exact example, but rebuilt a forest in his neighborhood or something, and got in the news. So KCR Garu, the CM, saw that and just found out who he is, made a call to him and said, come meet me. And he spent a full day with that person. Just imagine a chief minister who's so busy, taking time out to acknowledge somebody who's working for the environment. So I think that's his attention to detail and his ability to help people who are working for the common good. So we'll now take a question from the wider audience. I hope you don't feel that I've ignored you. If there's anyone here, yes. Mir Diskon, sir. Yeah. Good morning, sir. Hi. Sir, I mentioned... What's your name, sir? Ishwar, sir. Ishwar garu, చెప్పండి. Sir, Neeru, Nidhulu and Niyamakalu. Sir, from waterfront, we are doing really great job, and thank you very much for all for the government. So the third one, Niyamakalu, what is the policy and where we want to go under your government? Ishwar garu, can I answer this in Telugu? You speak Telugu, I hope? Yes, sir. Right. So ठीक है, हिंदी या इंग्लिश में बोलते हैं. The biggest challenge, the biggest challenge for any government in the world, be it Joe Biden's or Narendra Modi's or KCR's, is employment. Because if you look at statistics, thank you for saying we have done well on water resources front. I think that's kind of accepted, throughout India and throughout the state as well. Even on the capital part, we've done rather well. The state continues to grow. It's one of the fastest growing economies in the country. On the third part, on employment, basically, employment and education, employment opportunities. No government in the world can provide government employment to all of its youth. And the problem in India is unique. Problem in India is more than 50% of our population, the median age is less than the median age of 27. And more than 65% of our country, is less than the median age of 32.
Now, this is a staggering statistic if you think about it, because the workforce, as we call it, the age group between 18 to 35, is quite high in number. How do you provide gainful employment to all of them in government sector? Possible है क्या? नहीं है. ना सिर्फ हमसे बल्कि मोदी जी से, जो बाइडेन जी से, जो भी है उनसे भी नहीं हो सकता है. Nobody can give government employment to all of them. So what do governments do then? What governments have to do is encourage private investment, encourage employment opportunities to our youngsters. That's our bounden responsibility. So what did we do? In 2004, in fact, the first legislation that we have enacted, 2014 rather, sorry, I correct myself, 2014, the first piece of legislation that we have enacted in Telangana Assembly in October 2014 was the TS iPass. Now, what is TS iPass? TS iPass is Telangana State Industrial Project Approval Self-Certification System. Our Honorable Chief Minister sat with different industry groups, CII, FICCI, FITAPSI, Dickey, the Women Entrepreneurs Group, ALEAP, etc., for almost 7 hours. He interacted with them. He asked them what the pain points are. And then he sat with the bureaucracy. I think Mr. Meena was part of it. Then they charted out a program called TS iPass. You know, I'll just give you 3 salient features of TS iPass. You'll understand what I'm saying and how that propelled us into the top of the ease of doing business rankings in India. The first fundamental feature of TS iPass is self-certification. What does self-certification mean? अगर आपके पास रुद्रारम में, which is where you are, एक ज़मीन है, 2 बीघा ज़मीन, 4 बीघा ज़मीन, जितना भी है, 3-4 एकड़, और आप एक यूनिट लगाना चाहते हो, आपको गवर्नमेंट से कोई परमिशन लेने की ज़रूरत है ही नहीं. You can start your factory construction on day one without seeking any clearance from any municipal body or Gram Panchayati or even state government. Now, does any other state in India allow this? No. Why do we allow? We are reposing faith in our investors. We are saying, as long as you believe that you are in compliance with the law of the land, we will allow you to construct. But of course, for regulatory purposes, क्योंकि हमें चाहिए होता है जानकारी कि कौन हमारे राज्य में क्या कर रहा है, we request that you submit an application online. एक TS iPass पोर्टल है, उसमें जाके आप एप्लीकेशन डाल दो कि मेरा कंपनी का नाम ये है, नेचर ऑफ एक्टिविटी ये है, इन्वेस्टमेंट इतना है और हम यहाँ बिजनेस करना चाहते हैं. What happens after you submit an application? By statute, by legislation, we promise all clearances, even if that means, even if you're a red category industry or a green or orange or any other category industry also. We promise all clearances in a time-bound manner in 15 days. Now, the joke in industry is कि हर गवर्नमेंट यही बोलता है सिंगल विंडो, बट वो सिंगल विंडो के पीछे हमेशा मल्टीपल विंडो होता है. हम हमेशा यही होता है, बोलने के लिए एक, करने के लिए कुछ और. But how is Telangana different? How we are different is, if we do not deliver on the 15-day promise, on the 16th day, it's a deemed approval by legislation, by statute. No other state in India will tell you this, including Gujarat, Maharashtra, Karnataka, Tamil Nadu, etc., etc. And the third and most important thing, the bureaucracy, if we realize and if we determine that they are holding up a file beyond 15 days, from 16th day, they can be fined a sum of rupees 1,000 per day as a penalty for holding up such clearance. Now, no other state in India will tell you this also. In fact, I was in a meeting with a gentleman called John Weimeyer. He's the KPMG Global Chairman back in 2016 in New York. So, जब मैंने उनको कहा कि no other state in India will tell you this, he smiled and he said, no other state in United States also will tell you this. कोई जगह ऐसी पॉलिसी नहीं है. अगर किसी को स्केप्टिक को लगता है, గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చెట్లు నాటి పెంచితే గ్రామాలు పచ్చగా ఉంటాయని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, రైతులు బాగుంటారని, పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయని, పట్టణాలు బాగుంటే దేశమే అభివృద్ధిలో ఉంటుందని ఆమె అన్నారు. రైతు బంధుతో రైతుల ఆత్మహత్యలు ఆపాయని, ఈ రోజు రైతు ధైర్యంగా ఉంటున్నాడని ఆమె అన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందినదిగా భావించవచ్చు. ఎందుకంటే ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రం, ఆరోగ్యవంతమైన పల్లెలు, ఆరోగ్యంగా ఉంటే మనం అదే అంటాం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి నెల దానికి నిధులు కేటాయించి ఆ పల్లెలను బాగుపరిచే చర్య గతంలో ఎన్నడూ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. దాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను ప్రజలందరితో కూడా ఇంటరాక్ట్ అయితే వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. పరిశుభ్రమైన పల్లెలు, పచ్చని పల్లెలు, ఆకుపచ్చని పల్లెలు, హరిత తెలంగాణ కోసం గ్రీనరీ, మొత్తం చెట్లను కూడా పెంచడం, చెట్లు నాటడం,
అది ఆలోచనను రేకెత్తిచ్చింది గౌరవ కేసీఆర్ గారు. చెట్లు నాటితే రాష్ట్రం బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ఆరోగ్యవంతమైన తెలంగాణ వస్తుంది. గతంలో మనం వినేవాళ్ళం అశోకుడు చెట్లు నాటించిండు, తటాకాలు కట్టించిండు, అదేవిధంగా చెరువులు తవ్వించిండ్రు అని. కానీ ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది. గతంలో చెరువులు గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై చెరువులన్నీ సాసర్లు అయితే వాటన్నిటిని కూడా చెరువులను వెతికి పట్టుకొని మరి దాదాపు రాష్ట్రంలో 45,000 చెరువులను బాగు చేయించి వాటి అలుగును తూములను బాగు చేయించి ఈరోజు వర్షం పడితే ఒడిసి పట్టుకునే విధానానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారు. చెరువు బాగుంది, చెరువు కింద పంటలు బాగున్నాయి. ఇప్పుడు చూస్తుంటే హుజురాబాద్లో నియోజకవర్గంలో ప్రతి బొట్టును ఒడిసి పట్టుకునే చెరువులు ఉన్నాయి, చెరువుల కింద పంట పండుతుంది. ఎస్ఆర్ఎస్పి కాలువ బాగు చేసుకున్నాం, ఎల్ఎండి కింద మనకు పంటలు పండుతూ ఉన్నాయి. బోర్ వేయాల్సిన పరిస్థితులు లేవు, బోర్ల మీద ఆధారపడి బతికే విధానానికి స్వస్తి చెప్తున్నాం. అది ఎవరి వల్ల? ఎవరో కేసీఆర్ గారి వల్ల. అదేవిధంగా పల్లెలు బాగున్నాయి, పట్టణ ప్రగతి చేసుకోబోతా ఉన్నాం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. రైతులు అనే వాళ్ళు గతంలో వ్యవసాయం దండగానే ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు. రైతులను నిర్లక్ష్యానికి గురి చేసిండ్రు. రైతు చనిపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు, రైతు రోడ్డెక్కితే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రైతు రోడ్డెక్కకుండా పంట బయట వల్లే, రైతు రోడ్డెక్కకుండా కరెంటు కోసం ఇబ్బంది పడకుండా, ఎరువుల కోసం విత్తనాల కోసం అవస్థ పడకుండా పంట వండించుకోలే. పంట కొనలేక కొనడానికి ఇబ్బంది పడి చెప్పుల తిరిగితే వాళ్ళ ఖాతాల పైసలు పల్లే. కానీ ఈరోజు రైతు నిమ్మలంగా వ్యవసాయం చేసుకుంటుండు, కంటి నిండా నిద్రపోతున్నాడు, కరెంటు 24 గంటలు వస్తుంది. అదేవిధంగా ఎరువులు విత్తనాలు సకాలంలో దొరుకుతున్నాయి, రైతు బంధు వస్తుంది, ఎకరానికి 10,000 రూపాయలు రైతు బీమా, చనిపోతే రైతు కుటుంబానికి ఒక భరోసా వచ్చింది. మన ఇంట్లోనే సరిగా ఇన్సూరెన్స్ చేసుకోం మనం. అట్లాంటిది రాష్ట్రంలో ఉన్న రైతులందరి పేరు మీద ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్కు 10 రోజుల్లో చనిపోయిన రైతు చనిపోయిన 10-12 రోజుల్లో ఖాతాలో డబ్బులు పడుతున్నాయంటే రైతు ఎంత భరోసాగా ఉంటాడు, ఎంత భరోసాగా నిద్రపోగలుగుతాడు. కంటి నిండా నిద్రపోయి ఈరోజు రైతు గుండె మీద చేసుకొని భరోసా కొద్దీ కేసీఆర్ ప్రభుత్వం మీద నమ్మకం కొద్దీ ఉన్నాడు. ఈరోజు పంట పండితే కూడా 4 రోజుల్లో ఆ పంట వండిన పంటను కొన్ని 4 రోజుల్లో ఖాతాలో డబ్బులు వేస్తుంది గౌరవ కేసీఆర్ గారు కాదా? మరి ఎంత మార్పు ఉంది. చాలామంది మాట్లాడుతుంటారు, ఏదో విమర్శించాలని మాట్లాడుతుంటారు తప్ప వాళ్ళు రైతు బంధు తీసుకోవట్లేదా? వాళ్ళు పంటలు పండించుకోవట్లేదా? వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు వస్తలేవా? ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వాళ్ళకు వస్తలేవా? గతంలో చెరువు కింద పంటలు వాళ్ళకు వండుతలేవా? అదేవిధంగా మాట్లాడాలని విమర్శించాలని విమర్శిస్తున్నారు తప్ప గతంలో వాళ్ళే కదా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని, 60 ఏళ్ళు వాళ్ళే కదా, వాళ్ళు కాకపోతే వీళ్ళు పరిపాలించింది. మరి దీంట్లో ఏ ఒక్క ఆలోచన వాళ్ళకి రాలేదే? ఏ ఒక్క ఆలోచన కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదే? కనీసం రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో వాళ్ళకి తెలియలేదే? రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు, రాష్ట్ర బతుకులు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఆలోచన చేయలేదే? మరి ఇప్పుడు చేస్తున్న గౌరవ కేసీఆర్ గారిని ఎందుకంటే విమర్శిస్తారు? చేస్తుంది గౌరవ కేసీఆర్ గారు కదా. మేము కేవలం గౌరవ కేసీఆర్ గారి ఆలోచనకు, ప్రభుత్వ విధానానికి మేము వారధులుగా పనిచేస్తున్నాం. ఎమ్మెల్యేలం మేమే అంత చేసినామంటే ఎట్లా? మేము వారధులుగా పనిచేసి గౌరవ కేసీఆర్ గారి ఆలోచనను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఆ పథకాలను అందించి వాళ్లకు విధానాన్ని అవలంబించే విధానాన్ని, వాళ్ళ కాన్సెప్ట్ను తెలియజేస్తూ వాళ్ళని అవేర్ చేసి తీసుకొస్తున్నాం. మరి ఇక్కడ హుజురాబాద్లో కూడా అదే కదా, ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయి. గౌరవ కేసీఆర్ గారి పథకాలు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువైతున్నాయి. ప్రతి ఇంటికో పథకం వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పల్లె ప్రగతి ద్వారా ఊర్లు బాగుండడం కావచ్చు, పచ్చని పంట పొలాలు కనబడతా ఉన్నాయి. అన్ని ఏ విధమైన విధానం బాగుంది, వ్యవస్థ బాగుంది, ప్రభుత్వ పథకాలు బాగున్నాయి, ప్రజలకు చేరువవుతూ ఉన్నాయి. మరి ఈ ఆలోచనలు గతంలో ప్రజాప్రతినిధులు ఉన్నోళ్లకు, గత ప్రభుత్వాలకు ఎందుకు రాలేదండి ఈ ఆలోచనలు? ఇంత మంచి ఆలోచనలు ఉన్నాయి కదా, ఈ కాన్సెప్ట్ వాళ్ళకి ఎందుకు లేకుండే? ఇప్పుడు ప్రశ్నించే హక్కు ఎక్కడ వస్తుంది? ఒక్కొక్క విధానం, ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క సెక్షన్కు లాభం జరుగుతూ ఉంటుంది. అందరికీ ఒకే రీతిలో లాభం జరగాలంటే కుదరకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంతో ప్రభుత్వ పథకాలు అందుతాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క విధానంతో ప్రభుత్వ లబ్ధి పొందుతారు ప్రభుత్వం ద్వారా. ఇలాంటివి ఉంటాయి. అందరికీ ఒకటే రావాలి, అందరికీ ఇదే జరగాలని లేదు కదా. అదేవిధంగా దళిత బంధు కూడా, దళితులకు వాళ్ళు అట్టడుగున ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా స్వావలంబన కల్పించాలి. అదేవిధంగా ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క రకంగా ఆర్థిక స్వావలంబన జరుగుతుంది. ఒకరికి కొన్ని రోజుల్లో జరుగుతుంది, ఒకరికి మరికొన్ని రోజుల్లో జరుగుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంతో జరుగుతూ ఉంటుంది. అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్
రణదీప్ సింగ్ సూర్నేవాలా సోమవారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ నివాసంలో భేటీ అయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా సోమవారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ నివాసంలో భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజీ శ్రావణ్, వేణుగోపాలరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. Though I was exposed to left, right, center throughout the first phase and second phase. दोनों एक दूसरे से जहाँ जिसने कभी बीजेपी की वोट नहीं डाली, जहाँ की 12,000 करोड़ गन्ने का बकाया उसने सबने बीजेपी को वोट डाला. They successfully polarized. What didn't happen for 100 years, BJP successfully did during the referendum. I was the one who was saying, fault of SP. It was actually a DSP will get decimated. He decimated himself in the process. In 6 months of his coming back to power, he did this thing. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎమ్మెల్యే స్థాయి మర్చి మాట్లాడితే సహించేది లేదని, మీ అక్రమాలను బయట పెడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు పటాన్ చెరువు అసెంబ్లీ కన్వీనర్ నరసింగరావు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగిందని, ఎమ్మెల్యే స్థాయిని మరచి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేది లేదని, గతంలో జిన్నారం మండల పరిధిలోని ఎన్నో భూములను ఆక్రమించిన అక్రమాలను త్వరలోనే బయట పెడతామని, ఒకే రోజు 3 పార్టీలు మారిన నీవు జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ కుమార్ను వ్యక్తిగతంగా దూషించడం నీచ సంస్కృతి బయటపడుతోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు, ఎమ్మెల్యేలు రౌడీలుగా తమ స్థాయిని మరచి మాట్లాడుతున్నారని మైనంపల్లి హనుమంతరావు వీధి రౌడీల వ్యక్తిగత ఆరోపణలు ఇది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకే చెల్లుతుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో జిన్నారం మండలం కొండకంచిలో భూ కబ్జాలకు పాల్పడిన అన్ని విషయాలను రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్లి నేను జైలుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజారెడ్డి, దోమడుగు రమేష్, చాకలి శ్రీనివాస్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ రౌడీయిజం ఇవన్నీ దోపిడీ చేస్తూ ఇవాళ బండి సంజయ్ గారిని అనుచితంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో ఖబర్దార్ బిడ్డ అని చెప్తా ఉన్నాం. బండి సంజయ్ ఒక నీతి నిజాయితీగా అణగారిన వర్గాల నుంచి, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఇవాళ ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎదిగాడంటే కొంచెం అర్థం చేసుకో. సిగ్గులేని మాటలు మాట్లాడొద్దు. నీవు కొని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3 కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో సహా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనుకోకుండా టీఆర్ఎస్ గుండాలు నువ్వు మొన్నటి వరకు మా మీద అవినీతి ఆరోపణలు చేసినామని చెప్పేసి శ్రవణ్ అనే కార్పొరేటర్ మీద దౌర్జన్యం చేసి కొట్టడం జరిగింది. ఆసుపత్రి పాలైన శ్రవణ్ను చూడడానికి వెళ్ళినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. మీ టీఆర్ఎస్ లాగా మేము భూ కబ్జాలు చేసి వస్తాం, నేను జైలుకి పంపిస్తామని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినాక ప్రెస్ మీట్ పెట్టిన మైనంపల్లి హనుమంతరావు చాలా దూషించి
వ్యక్తిగత ఆరోపణలు చేసి నువ్వు కార్పొరేటర్కి వెళ్ళి వచ్చినావు, కౌన్సిలర్లకి వెళ్ళి వచ్చినావు, నీకు చెటాక్ మాంసం లేదు, నువ్వేం బీక్తావు, నువ్వు రకరకాలుగా దూషించుకుంటూ మాట్లాడిండు. ఇది ఒక ఎమ్మెల్యే స్థాయిని మరిచి మాట్లాడినటువంటి మైనంపల్లి హనుమంతరావు. నీ భూ కబ్జాలన్నీ కూడా మా అందరికీ తెలుసు. 15 సంవత్సరాల క్రితం కూడా జిన్నారం మండలంలో కొడకంచి గ్రామంలో కూడా నీ భూ కబ్జాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది రైతులు నిన్ను కాపాలా కాస్తూనే ఉన్నారు. నీకు దమ్ముంటే మా మండలానికి వచ్చి చూడు, నీ భూమిలో కాలు పెట్టి చూడు. కింది స్థాయి నుంచి ఎన్నిసార్లు ఓడిపోతున్నా, ఏం చేస్తున్నా దేశం కోసం, ధర్మం కోసం ఈ పార్టీలో నడుస్తారు. నీకు దమ్ముంటే హనుమంతరావుకు ఒకటి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆశీష్ గౌడ్ మైనంపల్లి హనుమంతరావుపై ఫైర్ అయ్యారు. హనుమంతరావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కింది స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగిన లీడర్ అంటూ కొనియాడారు. మైనంపల్లి హనుమంతరావు రౌడీయిజం వెంటనే మానేయాలని, నీతో పాటు కొడుకును కూడా రౌడీయిజం వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నావు, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పూర్తిగా రౌడీయిజం చేసుకోమంటూ హెచ్చరించారు. బండి సంజయ్ పాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నావు. హనుమంతరావు, మీ పై నాయకులు చేసే కుట్రల నుండి బయటకు రండి. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతారంటూ ఆశీష్ గౌడ్ హెచ్చరించారు. బైట్ ఆశీష్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నమస్కారం. మనం చూస్తున్నాం హైదరాబాద్లో నిన్నటి నుంచి ఒక ఎమ్మెల్యే ఆయన స్థాయిని మర్చిపోయి 15 ఆగస్టు అని కూడా మర్చిపోయి, ఇండిపెండెన్స్ డే అని కూడా మర్చిపోయి ఒక కార్పొరేటర్ని అతి దారుణంగా చంపే ప్రయత్నమే చేసేసారు. ఆఖరికి ఓ బీర్ బాటిల్తో మరీ కూర్చురు ఆయన. దానికోసం అని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక కార్పొరేటర్ పై దాడి జరిగితే ఒక రౌడీలా, ఓ వీధి రౌడీలా రోడ్ల మీదకి వచ్చి కొట్టినందుకు ఆయన రెస్పాండ్ అయ్యిండు. ఎవరికైతే గాయమైందో హాస్పిటల్కి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో చూసి ఆయన మనసు చెల్లించి కొంచెం ఆవేశంగా కూడా కాదు, ఆలోచనతోనే మాట్లాడిండు. ఒక రౌడీలాగా రోడ్ల మీదకి వచ్చినాక, రోడ్ల మీద వచ్చి ఒక కార్పొరేటర్ స్థాయిని కొడితే యూజ్లెస్ ఫెలో అనకపోతే ఏమంటారండి? 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యిండు. వచ్చే తరానికి ఇదేనా మీరు నేర్పించేది? నెక్స్ట్ యంగ్స్టర్స్ ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి రోడ్ల మీద వచ్చి ఇట్లా రౌడీజం చేయాలి, వాని కొట్టాలి, వీని కొట్టాలని నేర్చుకోవాలన్నా అండి? ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు అదైపోయిందా? సొంత కొడుకును కూడా రౌడీజం లెక్కించే ఘనత ఎవరికైనా చెందుతుందంటే అది మైనంపల్లి హనుమంతరావు గారికే చెందుతాయండి. ఎందుకంటే ఈరోజు చూడండి, ఇప్పుడు మళ్ళా కేసు అయింది. ఇంకొక కార్పొరేటర్ సునీత యాదవ్ గారు తన కార్ని లోపల స్టేషన్లో వాళ్ళని బంధించి పెడితే బయట ఉన్న కార్ని పోలీస్ స్టేషన్ బయట ధ్వంసం చేసిపోయారు. ఎవరు? ఎమ్మెల్యే. ఇంకా ఆయన తనే. నాకు చాలా మంచి ఒపీనియన్ ఉండే యాక్చువల్గా మన మైనంపల్లి గారి మీద. అరే మొన్ననే వాళ్ళ కొడుకు డాక్టరేట్ కూడా పాస్ అయినాడు. అరే సోషల్ సర్వీస్ చేస్తున్నాను అనిపించింది. కానీ ఈ విధంగా ల్యాండ్ గ్రాబింగ్ చేసి డబ్బులు సంపాదించి సోషల్ సర్వీస్ చేస్తే ఎందుకండి మీరు? ఇంత రౌడీజం చేసే అవసరం ఏముందండి? ఓ పని చేయండి, మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఒక రౌడీజం చేసేలాగా ఉన్నాయి. సరే మీరు అదే చేయండి. మరి ఎమ్మెల్యే పదవికి ఎందుకండి మీరు ఇంకా రాజీనామా చేస్తలేరు? పూర్తిగా రౌడీజమే చేసేయండి. రాదు మరి ఒక అసెంబ్లీలో కూర్చునేటోళ్ళు మీరు ఈ విధంగా బిహేవ్ చేసి రోడ్ల మీదకి వచ్చి రౌడీలను పెట్టుకొని ఇంతగానో దారుణంగా నిన్ను ప్రశ్నించిన రిపోర్టర్ని కూడా రీసెంట్ గా కిడ్నాప్ చేశారు. ఓ తొలివేలు రిపోర్టర్ను. అంటే మిమ్మల్ని ఎవరు అడగొద్దు. మనం ఉన్నది రాజకీయ పార్టీలో ఉన్నామండి. 100 మంది 100 ప్రశ్నలు వేస్తారు, జవాబు ఇవ్వాలి. కానీ నన్ను అడగొద్దు, లేపేస్తా, కొట్టేస్తా, చంపేస్తా అని ఒక నిన్ననైతే మరీ దారుణం అండి. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సర్కారు భవనాల అద్దె చెల్లించడంలో విఫలమవుతుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల తహసీల్దార్ కార్యాలయానికి అద్దె చెల్లించలేదని భవన యజమాని తాళం వేశారు. గత 4.5 సంవత్సరాలుగా సుమారు 6 లక్షల రూపాయల అద్దె బకాయి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ఎంఆర్ఓ అద్దె భవనానికి అద్దె కట్టకపోవడంతో బిల్డింగ్ యాజమాని సీతమ్మచారి ఎంఆర్ఓ కార్యాలయానికి తాళాలు వేశారు. 4 సంవత్సరాల నుండి అద్దె అడిగినప్పటికీ ఇవ్వడం లేదంటూ గుమ్మడిదల మండలం ఎంఆర్ఓ కార్యాలయానికి తాళాలు వేసుకున్న బిల్డింగ్ యజమాని 6 లక్షల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయని, వాటిని చెల్లిస్తే గానీ తాళాలు ఇవ్వనంటూ మొరాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకొని యాజమానికి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు. బై సీతమ్మచారి, బిల్డింగ్ ఓనర్. చెప్పు 2016లో రెంట్ స్టార్ట్ అయింది. ఇంచుమించు మొత్తం 6,35,000 ఇచ్చేది రెంట్ మాకు. 6,35,000 9,35,000 3 లక్షలు ఇచ్చింది మాకు. ఇంకా 6,15,000 కావాలి మాకు. అది నెలకి 25 రూపాయలు రెంట్, 10% ఇయర్కి పెరుగుతూ వస్తుంది. ఇట్లా మొత్తం 6,50,000 రావాలి మాకు. ఎందుకు ఇస్తలేదు? బడ్జెట్ లేదంటారు. బడ్జెట్ అయినప్పుడు మండలం చేంజ్ చేసి కదా, మండలం ఎందుకు పెట్టారు, జిన్నారం పెట్టేసుకోవాలి, ఇంట్లో పెట్టారు మాకు. అప్పుడేమో అందరూ గ్రామ పెద్దలు అందరూ మంచిగా ఇచ్చారు, మాకు దండలు వేశారు. మాకు వచ్చిందా సార్, మా సార్ వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరికీ దళిత బంధు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్. రైతు బంధుతో రైతుల ఆత్మహత్యలు ఆగాయి, మంత్రి కేటీఆర్. తెలంగాణ సర్కారు భవనాల అద్దె చెల్లించడంలో విఫలం. గుమ్మడిదల మండల తహసీల్దార్ కార్యాలయానికి అద్దె చెల్లించలేదని తాళం వేసిన భవన యజమాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.